ఇవి కానీ మీరు ఫాలో అయితే కస్టమర్ నమ్మకం పెరుగుతుంది, రిపీట్ సేల్స్ వస్తాయి, బిజినెస్ లాభాల్లో ఉంటుంది. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు అనుకున్న వాళ్ళు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ఇది ఒక బిజినెస్ టిప్ గా మీకు ఉపయోగపడుతుంది. సో ఎంతవరకు చూడండి. సో కస్టమర్ మన షాప్ దగ్గరికి వచ్చి ఏం కావాలని అడిగినప్పుడు మనం చెప్పండి ఏంటి అని చెప్తాం అనుకో, ఎవరు కూడా ఇంకోసారి రాదు. సో మనం ఎలాంటి టిప్స్ అని పాటించాలంటే, సో కస్టమర్ మన షాప్లోకి అడుగు పెట్టిన మొదట మనం ఏం చేయాలంటే చిరునవ్వు ప్లస్ చిన్న చూపుతో తర్వాత మాట్లాడండి. ఏమని సార్ ఏం కావాలి, ఎలా హెల్ప్ చేయగలను. మీరు రేట్ చెప్పే ముందు దాని యొక్క వాల్యూ కూడా చెప్పండి క్లియర్ గా. సో ఎందుకు కొనాలి అనేది కూడా అతనికి క్లియర్ గా అర్థమవుతుంది. లేదు అనే మాటను మీరు ఎక్కువగా యూజ్ చేయమాకండి. ఆ మాటను తగ్గించి మరి ఆప్షన్ ఇవ్వు. కస్టమర్ కి ఆప్షన్ ఇచ్చామనుకో, సో అతను నో అనే మాట కంటే కూడా ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆలోచిస్తాడు. ఓకే, సో మరి కస్టమర్ మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు కట్ చేయొద్దు, లేదా అతను మాట్లాడినప్పుడు మధ్యలో మనం అయితే ఇంటర్ఫియర్ అవ్వదు. పూర్తిగా విన్న తర్వాతే అప్పుడు మాట్లాడు. ఒకవేళ తెలిసిందనుకో చెప్పు, తెలియకపోతే కనుక్కొని చెప్తా, చెక్ చేసి చెప్తా సార్ అని ఈ మాటలు వాడు. అప్పుడు ఓకే బిహేవియర్ బాగుందని అనుకుంటాడు. మన షాప్కి వచ్చినప్పుడు తక్కువ కొన్నాడు కదా అని చెప్పేసి మీరు అతనికి తక్కువ గౌరవం ఇవ్వద్దు. కస్టమర్ ఇప్పుడు తక్కువ కొన్నాడు, రేపొద్దున మీకు పెద్ద కస్టమర్ అతనే అవుతాడు, అప్పుడు ఎక్కువగా కొంటాడేమో చెప్పలేం కదా. కోపంగా ఉన్న కస్టమర్ కి సైలెంట్ గా ఉండి అతనికి సొల్యూషన్ ఇవ్వండి. అతనితో మీరు వాదన పెట్టుకుంటే బిజినెస్ అనేది తగ్గిపోతుంది. సో అమ్మకం తర్వాత ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ లేదా ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని చెప్పండి చాలు. ఓకే, సో ఈ మాట, ఈ చిన్న మాట పెద్ద ఇంపాక్ట్ కలుగుతుంది కస్టమర్కి. ఓకేనా, షాప్కి బయటకు వెళ్ళిపోతున్నాడు, అప్పుడు ఏం చేయాలి సార్, మళ్ళీ రండి సార్ మన షాప్కి అని చెప్పు. అంతేకాని నువ్వు ఇలా పెట్టుకొని మన దగ్గర షాప్ మనల్ని ఎవరు ఏం చేస్తారంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది ఏంటని చెప్పి అనుకున్నావు అనుకో, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మరి ఇటువంటి చిన్న చిన్న బిజినెస్ టిప్స్ అనేవి మీకు బిజినెస్ లో పెద్ద పెద్ద ఇంపాక్ట్ అనేది కలిగిస్తాయి. కాబట్టి ఇప్పుడే మనల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇటువంటి బిజినెస్ టిప్స్ అనేవి ముందు ఇంకా బాగా వస్తాయి. ఓకే.